స్వామి, చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఎటువంటి దానాలు చేస్తే మంచిది? మనకు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కేతుగ్రహస్థ చంద్రగ్రహణంగా చెప్పబడుతుంది. కేతుగ్రహస్థ చంద్రగ్రహణం ఏదైతే ఉందో కేతువుకి ప్రీతికరమైనటువంటిది ఉలవలు, అలాగే చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది బియ్యం, చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది పాలు, పెరుగు, బియ్యము, వీటన్నిటినీ కూడా మనము దానంగా చేయొచ్చు. అలాగే ప్రత్యేకంగా ఈ సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, అలాగే మకర, కుంభరాశి వారు, ఈ 4 రాశుల వారు ఖచ్చితంగా పాలు, పెరుగు, బియ్యము, అలాగే కేతుగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఉలవలు, ఇవన్నీ కూడా దానము చేయాలి. వాటితో పాటు చంద్రబింబమును, అలాగే నాగ ప్రతిమను దానం చేయడం కూడా ఉత్తమం అని చెప్పొచ్చు. మరి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది స్వామి? చంద్రగ్రహణ ప్రభావం ఏ గ్రహణం అయినా కానీ దాని ప్రభావము 40 రోజుల పాటు ఉంటుందమ్మా. 40 రోజుల పాటు ఉంటుంది. అందుకనే సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, అలాగే మకర రాశి, కుంభరాశి, వీరందరూ కూడా ఖచ్చితంగా ఆ 40 రోజుల వరకు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు చేసే పనులో కానీ, మాట్లాడే మాటలో కానీ ఆచితూచి ఉంటూ వారు మంచి జాగ్రత్తలు పాటిస్తూ దైవనామ స్మరణ చేస్తూ ఎవరిని దూషించకుండా, ఒకరిని అనద్దు, వారు అనిపించుకోకుండా ఉంటే మంచిదమ్మా. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ కోసము ఈ సింహరాశి వారు ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు.